ఒక చిన్న పట్టణంలో మియా మరియు మార్క్స్ అనే ఇద్దరు సాహసోపేత కవలలు నివసించారు. ఒకరోజు వారి అటకపై అన్వేషిస్తున్నప్పుడు వారు పాత, మురికి గడియారంపై పొరపాటుపడ్డారు. ఈ గడియారానికి కాలక్రమేణా వాటిని రవాణా చేసే శక్తి ఉందని వారికి తెలియదు. మార్క్స్, ఈ పాత వాచ్ చూడు. ఇది చాలా బాగుంది. గరిష్టంగా వావ్, మియా, ఇది ఇంకా పనిచేస్తుందేమో అని నేను ఆశ్చర్యపోతున్నాను. దీనిని ప్రయత్నిద్దాం. మార్క్స్ వాచ్ని పెట్టుకున్న వెంటనే చేతులు వేగంగా తిరగడం ప్రారంభించాయి మరియు ప్రకాశవంతమైన కాంతి వాటిని ఆవరించింది. కాంతి క్షీణించినప్పుడు వారు పురాతన ఈజిప్టులో తమను తాము కనుగొన్నారు. మార్క్స్, మనం ఎక్కడ ఉన్నాము? ఇది పురాతన ఈజిప్ట్ లాగా ఉంది. మీరు చెప్పింది నిజమే, మియా. ఆ పిరమిడ్లను చూడు. వారు రహస్య గదిలోకి ప్రవేశించడానికి ఒక చిక్కును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న అనుబీస్ అనే ఈజిప్షియన్ యువకుడిని కలుసుకున్నారు. ఈ చిక్కును పరిష్కరించడానికి మీరు నాకు సహాయం చేయగలరా? నా గ్రామాన్ని రక్షించడానికి నేను దాచిన గదిని కనుగొనాలి. అఫ్ కోర్స్, కలిసి పని చేద్దాం. చిక్కును పరిష్కరించిన తర్వాత వారు దాచిన గదిలోకి ప్రవేశించారు మరియు అనుబిస్ గ్రామాన్ని రక్షించే మాయా కళాఖండాన్ని కనుగొన్నారు. మధ్యయుగ కోట గడియారం యొక్క మలుపుతో మియా మరియు మార్క్స్ మధ్యయుగ కోటకు రవాణా చేయబడ్డారు. వారు సర్ సెడ్రిక్ అనే ధైర్య చక్రవర్తిని కలుసుకున్నారు. అతను యువరాణిని డ్రాగన్ నుండి రక్షించాలనే తపనతో ఉన్నాడు. యువరాణిని రక్షించాలనే నా తపనతో నువ్వు నాతో కలుస్తావా? ఖచ్చితంగా. కలిసి ఆ డ్రాగన్ని ఓడిద్దాం. కలిసి వారు డ్రాగన్ను అధిగమించారు మరియు యువరాణిని రక్షించారు. మొత్తం రాజ్యం యొక్క కృతజ్ఞతను సంపాదించారు. ఫ్యూచర్ సిటీ వారి చివరి సాహసం వారిని భవిష్యత్ నగరానికి తీసుకెళ్లింది. అక్కడ వారు డాక్టర్ నోవా అనే శాస్త్రవేత్తను కలిశారు. ఆమె ప్రపంచం మొత్తానికి క్లీన్ ఎనర్జీని సృష్టించే ప్రాజెక్ట్లో పనిచేస్తోంది. ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి నాకు మీ సహాయం కావాలి. ఇది మన గ్రహం యొక్క భవిష్యత్తుకు కీలకం. మనం ఉన్నాం. ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా చేద్దాం. వారి సంయుక్త ప్రయత్నాలతో వారు విజయవంతంగా స్థిరమైన ఇంధన వనరులను సృష్టించారు. రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును నిర్ధారిస్తారు. వారి అద్భుతమైన సాహసాల తర్వాత మియా మరియు మార్క్స్ ఇంటికి తిరిగి వచ్చారు. వారు నేర్చుకున్న పాఠాలు మరియు వారు చేసిన స్నేహితుల ద్వారా ఎప్పటికీ మారిపోయారు. తాము ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా జట్టు కృషి, ధైర్యం, దయ ఉంటే ఎలాంటి సవాలునైనా అధిగమించగలవని గ్రహించారు.